బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా చేసుకుని అధికార పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తోంది. అధికారంలోకి వచ్చి 6 నెలలు గడవక ముందే అధికార కాంగ్రెస్ పై తనదైన శైలిలో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ విమర్శల పాలవుతోంది. పోనీ ఆ ప్రచారంలో రీజనింగ్ ఉందా అంటే అది కనపడదు. ఫేక్ ప్రచారం అని అందరికీ తెలిసిపోయేలా పోస్టులు పెడుతూ గులాబీ పార్టీ అవాజ్ పాలవుతోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలందరూ సోషల్ మీడియానే వేదికగా చేసుకుని అధికార కాంగ్రెస్ పై విమర్శల వర్షం కురిపిస్తూ అభాసు పాలవుతున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ఎక్కువగా సోషల్ మీడియాను వాడుకుంది. దానికి సెపరేట్ గా వార్ రూమ్ అని పేరు పెట్టుకుని ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ వచ్చింది. సోషల్ మీడియా టీం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. శాసనసభ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ తరువాత అత్యధికంగా సోషల్ మీడియాను వాడుకుంది కార్ పార్టీని. ఆఖరికి అంతగా నమ్ముకున్న సోషల్ మీడియా ఆ పార్టీ ఓటమికి ఒక కారణమైంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అదే వైఖరి కనబరుస్తూ విమర్శల పాలవుతున్నారు గులాబీ నేతలు. కాంగ్రెస్ పై కుట్రపూరితంగా ఫేక్ న్యూస్ ను ప్రచారం చేయడంతో పాటుగా ఫేక్ సర్క్యులర్స్ ను సృష్టించే స్థాయి వరకు వెళ్లారంటే బీఆర్ఎస్ ఎంత దిగజారుడు రాజకీయం చేస్తోందో అర్థమవుతుంది. గతంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పైన తీవ్ర విమర్శలు చేసింది బీఆర్ఎస్. తమపై బురద చల్లేందుకు సోషల్ మీడియాలో అసత్య అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని కేసులు పెట్టి జైల్లో వేయించింది. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఖబర్దారని కేసీఆర్ వార్నింగులు కూడా ఇచ్చిన సందర్భాలున్నాయి. బీఆర్ఎస్ గద్దె దిగాక కేటీఆర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తాము మెడికల్ కాలేజ్లు పెట్టే బదులు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని ఉంటే తాము గెలిచే వాళ్లమని మీడియానుద్దేశించి వ్యాఖ్యానించారు. ఓటమికి గల కారణాలను పక్కన పెట్టి సోషల్ మీడియా వల్లే తాము ఓటమి పాలయ్యామని కేటీఆర్ చెప్పటం గమనార్హం. ఇక ఓటమి తరువాత కేటీఆర్ అన్నట్లుగానే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొనటం, మరికొన్ని పెట్టించారని విశ్వసనీయంగా తెలిసింది. యూట్యూబ్ ఛానల్స్ తో పాటుగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో యాక్టివ్ గా ఉండాలని, ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాలని నాయకులను, కార్యకర్తలను ఆదేశించారట కేటీఆర్. సీఎం హోదాలో సోషల్ మీడియాను పెద్దగా వినియోగించుకోని కేసీఆర్ ఏప్రిల్ నెలలో ట్విట్టర్ ఖాతాను తెరిచారు. మొదటి పోస్టుతోనే విమర్శలు మూటగట్టుకున్నారు. మహబూబ్ నగర్ లో డిన్నర్ చేస్తుండగా కరెంటు పోయిందని సోషల్ మీడియాలో పోస్టు చేసి విమర్శల పాలయ్యారు. తరువాత ఉస్మానియా యూనివర్సిటీలో కరెంటు కొరత, నీళ్ల కొరత కారణంగా హాస్టల్ విద్యార్థులకు సెలవులు ప్రకటించారని ఫేక్ సర్క్యులర్ ను పోస్టు చేసి మరోసారి అభాసు పాలయ్యారు. కనీస జ్ఞానం రాకుండా, కనీస అవగాహన రాకుండా అడ్డగోలుగా ఏదైతే లోగో మార్చడానికి టీఎస్ని టీజీగా మార్చడాన్ని, తెలంగాణ తల్లి ఏదైతే ఆ విగ్రహాన్ని చేంజ్ చేయడానికి, అదేవిధంగా లోగో మార్పు కోసము ఏదైతే వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ వృధా చేస్తుందని చెప్పి ఒక తప్పుడు కాపీ ఏదైతే వాస్తవం కాదో, కనీసం ఆ పేపర్ పైన తెలంగాణకి సంబంధించిన రాష్ట్ర ఎంబ్లెమ్ కానీ లేదా అఫీషియల్గా ఏ సిగ్నేచర్ కానీ ఎటువంటి లేని కాపీని దీన్ని క్రియేట్ చేసి ఇదొక అఫీషియల్ కాపీ అని ఆ విధంగా ఏదైతే సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్ లో ఒకటే ఒక లక్ష్యం, ముఖ్యమంత్రి గారిని ఏదైతే సంబంధించి బ్యాడ్ చేసి చూపించాలని చెప్పాలి. ముఖ్యమంత్రి గారి పైన చెప్పనీకి వీళ్ళ దగ్గర ఆధారాలు లేకపోతే ముఖ్యమంత్రి గారు పరిపాలించే విధానము చాలా స్పష్టంగా ప్రజలకు ఏదైతే వారు అందుబాటులో ఉంటారు కాబట్టి వేటిపైన మాట్లాడడానికి వీళ్ళకి ఎవిడెన్స్ లేకపోవడంతో ఇటువంటి తప్పుడు జియో కాపీలని, తప్పుడు ఏదైతే ఆ పేపర్లని క్రియేట్ చేసి బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్ తో దీన్ని పబ్లిష్ చేసి తెలంగాణ ప్రజలకి తప్పుడు సమాచారాన్ని చిత్రీకరించి చూపించే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ. దానికి సంబంధించిన వాళ్ళ యొక్క స్పోక్స్ పర్సన్స్, వాళ్ళకి సానుకూలంగా ఏదైతే పనిచేయడానికి కొంతమంది వ్యక్తులు ఎవరైతే యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా ఛానళ్ళు పెట్టుకుర్రో, కొంతమంది గతంలో విలేకరులు లెక్క పనిచేసిన వ్యక్తులు చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చే 3 లక్షల 5 లక్షల ప్యాకేజ్ కి ఏదైతే తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం చేస్తారు. దానికి సంబంధించి నిన్ననే
మా ఎన్ఎస్వై సోదరులతోటి అసెంబ్లీ ఒక దానిపైన అఫీషియల్ గా ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాను వాడుకుని ప్రతిపక్షాలపై విమర్శలు చేసి పరువు పోగొట్టుకుంది కల్వకుంట్ల ఫ్యామిలీ. ప్రజలు ఓటుతో చావు దెబ్బ కొట్టినా బుద్ధి తెచ్చుకోకుండా ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థాయిలో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేస్తూ మరింత దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. అంతే మరి, నిండా మునిగినోడికి చలేంటన్నట్లు ఆ పార్టీకి కొత్తగా పోయేదే ఉందిలేండి. For more videos like this, subscribe Big TV channel.